కొత్తిమీర టమాటా పచ్చడి చేద్దామా? ముందుగా కొద్దిగా నూనెలో పచ్చిమిర్చి, ఎల్లిపాయలు బాగా వేయించుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో వేయించుకున్న పచ్చిమిర్చి, వేయించుకున్న పల్లీలు, నువ్వులు, జీలకర్ర వేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో టమాటాలు వేసి బాగా మెత్తబడే వరకు ఉడికించాను. తర్వాత గుప్పెడు కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి కలిపాను. అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా చింతపండు వేసి మరో 2 నిమిషాలు ఉడికించాను. చల్లారిన తర్వాత మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమంలో వేసి మిక్సీ పట్టాను. చివరిగా ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు దంచుకొని వేసుకుని తాలింపు వేసుకుంటే ఎంతో రుచికరమైన కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో నెయ్యితో కానీ, ఇడ్లీ దోశతో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.